హాయ్ అండి, జీ తెలుగు మీ ఇంటి వంటలో వంట చేసి చూపిస్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సైనికపూర్లో ఉన్నాం. సైనికపూర్లో ఉంటున్న సంతోషి గారు వాళ్ళ పిల్లలు మనల్ని ఇన్వైట్ చేశారు. నమస్కారం అండి. మీ ఇంటి వంటకి స్వాగతం అండి. కూర్చోండి. థ్యాంక్స్ అండి. సంతోషి గారు. అవునండి. మీ పిల్లలు? అవునండి. పేర్లు చెప్తారా? సాయి కిరణ్. సాయి కిరణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్? న్యూ రాయల్. నీ పేరేంటి నాన్న? అభిషేక్ చంద్ర. అభిషేక్ చంద్ర. ఓకే, నైస్ నేమా. మరి నువ్వే క్లాస్ చదువుతున్నావు? 5th B. సాయి కిరణ్, నువ్వేం తింటానన్నా? ఏదైనా స్పైసీ టేస్ట్. స్పైసీ టేస్టీ ఫుడ్ నీకు ఇష్టం. ఓకే, గుడ్. ఇది నాన్న? టేస్ట్ అండ్ స్పైసీ టేస్ట్. టేస్టీ స్పైసీ. మరి మీ గురించి ఒక స్పైసీగా, టేస్టీగా అంటే స్వీట్గా 2 ఐటెంలు చేసి చూపిస్తాను. అంతవరకు మీరు ఇక్కడ ఆడుతూ ఉండండి. మమ్మీ నేను చేసి తయారు చేసి తీసుకొస్తాం. ఓకేనండి, వెళ్దామండి. ఓకే, సరేనండి. మరి మీ పిల్లలకు నచ్చిన ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే కార్న్ కట్లెట్ చేసుకుందాం. ఓకే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు మరి చెప్పంటారా? చెప్పండి. నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలు తురుము, కార్న్ పేస్ట్, కార్న్, సాల్ట్, కారం, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, గుడ్లు. అదండి. దాన్ని మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఇప్పుడు కార్న్స్ పేస్ట్రీ పెట్టారు, అవి పెట్టారు, 2 కావాలి. పేస్ట్ అంటే ఇప్పుడు మనం మెయిన్ చేసుకుంది కార్న్ కట్లెట్ కాబట్టి పేస్ట్ కూడా ఇంకోటి ఏంటంటే కార్న్ హోల్ కార్న్ ఉంది కదండి. ఆ కార్న్ ఏంటంటే మనం తిన్నప్పుడు ఏంటంటే నోటి తగులుతుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం కార్న్స్ యూజ్ చేసాము. దాని మరి దీనికి ఏంటంటే ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ దీంట్లో వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే మనం ఈ మిక్చర్ కలిపిన టైంలోకి ఇది వేడి అనమాట. కాబట్టి మనకి పని తొందరగా అవుతుంది. ఓకే, సరే అండి. సంతోష్ గారు ఇది పట్టుకోండి. దీన్ని మనం ఆన్ చేసుకుందాం. దీంట్లో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుందాం. ఓకే, ఇది హీట్ ఎక్కుతుంటుంది. ఇంతలో మనం ఏంటంటే ఇది ఆన్ చేసుకుందాం. పెట్టారా? పెట్టండి. ఇప్పుడు కొంచెం నూనె దాంట్లో వేయండి. సరిపోతుందండి. ఎందుకంటే ఫ్యాట్లెస్ ఫుడ్ ఇప్పుడు ఎక్కువ మంది తింటున్నారు కదా, కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకుందాం. తక్కువ వేసి చేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు మనం కోసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసుకుందాం. అంటే ఫస్ట్ ఏంటంటే దీనికి ముందు మనం ఒక మిక్సర్ తయారు చేసుకుందాం. మిక్సర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం కట్లెట్స్ చేసుకోవచ్చు. మరి ఆయిల్ వేడెక్కింది కదండి, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసండి, మొత్తం వేసండి. కొంచెం కట్ చేసుకున్నాం కదా. ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇంకేంటండి, మీరు ఇంట్లో ఎలా వంటలు చేసుకుంటారు మరి? ఎందుకంటే నేను షెఫ్ అని కదా, నాకు తెలియాలి. మేము స్నాక్ ఐటమ్స్ ఎక్కువ చేసుకుంటామండి. అంటే పిల్లలు ఉన్నారనా? పిల్లలు చాలా స్నాక్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ పిల్లలకి. వాళ్ళకి కంపల్సరీ కామన్గా స్కూల్ నుంచి వచ్చే టైంలో వాళ్ళకి స్నాక్ ఐటమ్ కంపల్సరీ ఉండాలి. మేము చాలా స్నాక్ ఐటమే ప్రిఫర్ చేస్తాం అనమాట. సరేనండి, ఇప్పుడు మనం సాల్ట్ తీసుకుందాం. ఓకే అండి. 1 స్పూన్ సాల్ట్ వేయండి. సరిపోతుందండి? సరిపోతుందండి. కారం 1/2 స్పూన్ వేయండి. కారం 1/2 స్పూన్ అండి. 1/2 స్పూన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరపకాయలు వేసాం కదా, కాబట్టి ఏంటంటే 1/2 స్పూన్ వేసుకుందాం. దాన్ని కలపండి. ఇప్పుడు మనము ఆలు తురుము పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇంకా ఫ్రై అవ్వాలండి. అయిపోయిందండి, అయిపోయింది. ఆలు తురుము పెట్టాం కదా, ఆలు తురుము వేయండి. దాన్ని వేసారా? ఇప్పుడు కార్న్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, అది వేయండి. మీకు ఇది ఒక అగ్ని పరీక్ష అనమాట, మీరే కలపాలి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి మీరే చేయాలి ఇప్పుడు దాన్ని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అంటే మనం ఆ మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. నేను ఇంకేం చేస్తారండి మీరు ఇంట్లో వంటలు? స్నాక్ ఐటమ్స్ మటుకు ఎక్కువ అండి, ఎక్కువ చేస్తాను. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. దాన్ని ఇది కూడా ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. దాన్ని ఏం చేద్దాం అంటే మనం ఆ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఇది వేద్దాం. మీరు ఫస్ట్ మనం చూడండి, ఒకసారి చేయి పెట్టొద్దు, వేడిగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు దాంట్లో బ్రెడ్ క్రమ్స్ మనం పెట్టుకున్నాం కదా, బ్రెడ్ క్రమ్స్ కలపండి. ఒక 2 స్పూన్లు.
మీకు తెలుసు అనుకుంటాను, ఎందుకంటే మీరు నాకు అడగడం లేదు బ్రెడ్ క్రమ్స్ ఎందుకు వేస్తున్నారు ఏంటని చెప్పి. కామన్గా ఇంట్లో వాడతాం కదండి స్నాక్ ఐటమ్కి. వాడతా, అందుకే డౌట్, నాకు డౌట్ వచ్చి మీకు కాదు, నాకు డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను. కామన్గా వాడతాను. ఓకే, దెన్ మైదా తీసుకోండి, 1 స్పూన్ మైదా వేయండి. ఓకే అండి. స్పూన్ ఏమంటారా? 1 స్పూన్ సరిపోతుందండి? 1 స్పూన్ సరిపోతుందండి. అంటే దేనికోసం అండి మైదా? ఇదేంటంటే మనకి బైండింగ్ చేస్తుంది. బైండింగ్ ఇప్పుడు మనం అంటే కామన్ గా కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేస్తారు కదా బైండింగ్. కార్న్ ఫ్లోర్ తక్కువ యూజ్ చేయాలండి, ఎందుకంటే అది ఓన్లీ చైనీస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ కార్న్ ఫ్లోర్ వాడతారు, దాంట్లో అంత ఎనర్జెటిక్. మంచూరియాలో కూడా అంతే కదండి, మైదా క్వాంటిటీ ఎక్కువ వాడతాము. బట్ అంటే దీంట్లో మైదా మనం వాడాలి, ఎందుకంటే బైండింగ్ ఏంటంటే తొందరగా అవుతుంది. ఇప్పుడు మనం మిక్సింగ్ అయిపోయింది, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేయండి, కొంచెం చేతితో ఒక్కసారి ఇలా స్ప్రింకిల్ చేస్తే అయిపోతుంది, సరిపోతుంది. ఒకసారి కలిపేసేయండి, కలిపేసి అక్కడ పెట్టండి. ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడతాను నేను. కార్వింగ్స్ అంటే ఇప్పుడు వెజిటేబుల్కి అవి గార్నిష్లో ఇస్తారు కదా, వెజిటేబుల్ దాన్ని చేస్తారు కదా, అంటే హోటల్స్ క్యారెట్ చేయగలుగుతాను, కీరా చేస్తాను. ఓకే, టమాటో చేస్తారా? టమాటో పువ్వు చేస్తారా? గులాబీ పువ్వు చేస్తారా టమాటోతో? రాదండి. చేయలేరా? మీరు నేర్పిస్తే మేము నేర్చుకుంటాము. నేను వచ్చిందే నేర్పించండి కండి, అందుకే నేర్పిస్తా ఇప్పుడు నేను. దాన్ని ఇప్పుడు అంటే దీన్ని మనం ఇలా రోల్ చేస్తూ వస్తాం అన్నమాట మెల్లగా. ఇవి ఐరన్ పీసులు కాదు కాబట్టి, టమాటో పీసులు కాబట్టి కేర్ఫుల్గా. చూసారు కదా, నాకే ఊడిపోయింది, బట్ మీరు ఇంకా కేర్ఫుల్గా చేయాలి. దాని దీన్ని ఇలా రోల్ చేస్తూ రావాలి, మళ్ళీ ఊడిపోయింది. ఈసారి వస్తుందిలేండి, టెన్షన్ లేదు. ఈ కింద మనం పెట్టుకున్నాం కదా ఫస్ట్, దీని ఏంటంటే బేస్ అనమాట, దానిపైన ఇది కూర్చుంటుంది. ఇప్పుడు ఏ షేప్లో ఉందండి? ఇది రోజ్ ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, రోజు వచ్చింది కదా. ఈ రోజు మీ గురించే మనం లాస్ట్లో వాడదాం. మీ గురించి అంటే మీకు కాదు, మన వంట గురించి. షేప్ కొంచెం డిఫరెంట్గా పెట్టండి, పక్కన పెట్టండి, అక్కడ పైన పెట్టండి, దీనిపైన పెట్టుకోండి. స్టవ్ ముట్టించండి దాన్ని. ఓకే, ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి అండి ఇప్పుడు ఒక్క పీస్ జాగ్రత్తగా వేయండి, మెల్లగా. ముచ్చటగా 3 పీసులు అండి, తర్వాత మళ్ళీ 3 పీసులు వేసుకోండి. డైరెక్ట్గా వేసేస్తారా మీ ఇంట్లో, ఇంకేమైనా చేస్తారా దీంట్లో? పేపర్ నాప్కిన్ వేసి తీస్తానండి. మెల్లగా వేయండి. రైట్, చూసారు కదా, కార్న్ మనం వేసిన కార్న్ బయటకు వచ్చింది. సరిపోయిందండి, అయిపోయిందండి. ఆఫ్ చేసాను, ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్నాం కదా గార్నిష్. కొత్తిమీర తీసుకోండి ఫస్ట్. కొత్తిమీరతో వేసుకొని దీనిపైన టమాటో ఫ్లేవర్ని పెట్టుకుందాం. ఇప్పుడంటే ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీని సెంటర్లో యాడ్ చేసుకోండి. ఇది పెట్టుకోండి మీరు. అంతేనండి, రెడీ అయిపోయింది. మరి మొదటి వంటకం అయిపోయిందండి, కార్న్ కట్లెట్. మరి రెండవ వంటకం మీకు తెలుసా? చెప్పండి మీరే. జూజూస్. ఓకే అండి, డిఫరెంట్గా ఉందండి నేమ్. అవునండి, జూజూస్ చేసుకుందాం. ఇప్పుడు చిన్నపిల్లలు జెల్లీస్ అంటారు కదా, ముక్కలు ఉంటే అది చేసుకుందాం అనమాట. దానికి ఇంకో పేరు జూజూస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పంచదార, జెలటిన్ పౌడర్, స్ట్రాబెరీ జెల్లీ పౌడర్, పైనాపిల్ జెల్లీ పౌడర్. అంటే క్వాంటిటీ ఇంత ఏం లేదండి, ఒక బౌల్ జెల్లీ పౌడర్ తీసుకుంటే ఏంటంటే 2 స్పూన్స్ అండి, కరెక్ట్గా 2 స్పూన్స్ జెలటిన్ తీసుకోవాలి. ఓకే అండి. దాంతోపాటు ఇప్పుడు ఒక బౌల్కి 2 బౌళ్ళు వాటర్ అనమాట. అది దాన్ని మరి స్టవ్ ఆన్ చేసుకుందాం. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ వేసుకుందాం, సరిపోతుంది అనమాట. మరి ఇది బాయిల్ అయినప్పటికీ కొంచెం టైం పడుతుంది కదా, మరి ఈ లోపు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వేస్తే నేను జవాబులు చెప్తా. అడగాలని చాలా ఉన్నాయి, మీకు తోచినవి మీరు చెప్పండి, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము నేర్చుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకి యాపిల్ ముక్కలు ఉన్నాయి కదా, యాపిల్ కోసుకున్న 2 నిమిషాలకి 3 నిమిషాల తర్వాత యాపిల్స్ ఏమవుతాయండి? కలర్ చేంజ్ అవుతుంది. కలర్ ఏంటంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, లైట్ బ్రౌనిష్ కలర్లో. ఇప్పుడు దానికి ఏంటంటే దానికి బ్లాక్ రాకుండా ఉండాలంటే షుగర్ వాటర్ కానీ లేదంటే నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ ఏంటంటే పైన మనం ఒకసారి స్ప్రింకిల్ చేసుకుంటే అది మనకి బ్రౌన్ కలర్ ఇది బ్రౌన్ కలర్ రాదన్నమాట, లేదా బ్లాక్ కలర్ కూడా ఉండిపోతుంది. మరి ఈ మాటల్లో బాయిల్ కూడా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విస్క్ తీసుకోండి. విస్క్ తీసుకున్నారు కదా, మన స్ట్రాబెరీ ఫ్లేవర్ అది ఉంది కదా, పౌడర్ జెల్లీ పౌడర్ ఉంది కదా, దాంట్లో మిక్స్ చేయండి.
వేసేనా? వేసేయండి. మొత్తం వేసేయండి. ఇది బాయిల్ అవ్వాలా? చాలా కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం షుగర్ వేయండి, 2 స్పూన్ షుగర్ వేయండి. దాన్ని ఇప్పుడు మనం జెలటిన్ పౌడర్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే. సరిపోతుందండి? సరిపోతుందండి. షుగర్ వేసేసారు, జెలటిన్ వేసేసారు, స్ట్రాబెరీ ఫ్లేవర్ పౌడర్ వేసేసారు. దెన్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకొని మెల్లగా దీంట్లో వేయండి. దీంతో వేయండి. సరిపోతుందా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్ ఉంది కదా, అది కూడా ఇలాగే చేస్తాం. మొత్తం 3 ఫ్లేవర్స్ పెట్టుకున్నాం మనం. 3 ఫ్లేవర్స్ సేమ్ ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రాబెరీ అయిపోయింది. ఆరెంజ్, పైనాపిల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే స్ట్రాబెరీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఈ వేడి దాన్ని కొంచెం చల్లగా ఎవరికి ఉంచాలి. అది కొంచెం గట్టి పడుతుంది. ఇంకా తొందరగా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే 2 minutes లో అయిపోతుంది అన్నమాట. దాన్ని మరి ఫ్రిడ్జ్ లో పెడతారా దీన్ని? పెడతానండి. మరి 2 minutes వెయిట్ చేద్దాం. ఇదిగోండి, ముందు మనము స్ట్రాబెరీ ఫ్లేవర్ చేసుకున్నాం కదా, ఇది అయిన తర్వాత ఏంటంటే ఇది కూడా మనం చేసుకున్నాం అనమాట. సేమ్ ఇది ఎలాగ మనం చేసుకున్నామో సేమ్ అదే టైప్లో ఇది కూడా చేసుకున్నాం అనమాట. పైనాపిల్ ఫ్లేవర్ ఇది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. రైట్. చూసారు కదా ఎంత గట్టిగా అయింది. దాన్ని ఇప్పుడు దీంతో పాటు పైనాపిల్ కూడా మనం చేసుకున్నాం కదా, దీన్ని కూడా స్పూన్తో ఇలా తీసుకొని చూసారా గ్లేజ్ ఎలా ఉందో ఇవ్వండి. ఈ విధంగా కట్ చేసుకుంటాం. ఆ టూత్ పిక్స్ ఇవ్వండి, ఇక్కడ పెట్టండి. దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక యాపిల్ పీస్ పెట్టుకుందాం, స్ట్రాబెరీ, దెన్ పైనాపిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకుంటాం పైన. చూసారు కదా, ఈ టైప్లో మంచిగా అరేంజ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు అనమాట. రెడీ అయిపోయిందండి, మనం పెడతాం. దాంతోపాటు గార్నిష్ బాతుని చేసి పెట్టాం కదా, బాతు కూడా చూడండి బాగుంది కదా, చాలా బాతు అదనమాట. జ్యూస్ రెడీ అయిపోయి చూడండి ఎలా ఉన్నాయి చూడడానికి. చాలా బాగున్నాయండి, కానీ చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఓకే, మీరు చేసిన బాత్ కూడా చాలా బాగుంది. మొత్తానికి బాగున్నాయి అంటారు. చాలా బాగుంది. ఓకే, సరేనండి సంతోష్ గారు, కార్న్ కట్లెట్ జ్యూస్ రెడీ అయిపోయి మరి మీ పిల్లల్ని ఇన్వైట్ చేయండి. సాయి, అభిషేక్ రండి. పిల్లలు మంచి డ్రెస్ వేశారు, అందంగా ముచ్చటగా ఉన్నారు. మరి మన కార్న్ కట్లెట్ జ్యూస్ రెడీ అయిపోయాయి కదా, మరి టేస్ట్ ఏం చేద్దాం. చూడండి పిల్లలు తినేసి ఎలా ఉన్నాయో చెప్పండి. చూస్తుంటే బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే తింటూ నవ్వుతున్నారనమాట ఫస్ట్, అందుకని చెప్పి. దెన్ జ్యూసెస్ అయిపోయి కదా, మీరు కూడా టేస్ట్ చేయండి. మరి జ్యూసెస్ టేస్ట్ చేశారు కదా, కార్న్ కట్లెట్ కూడా చూడండి. చూసి 2 ఐటమ్స్ ఎలాగున్నాయి ఒకసారి చెప్పండి. మీరు తినిపించండి, బాగుంటుంది. మీరు కూడా తినండి. మీరు కూడా తీసుకోండి. తీసుకుంటామండి, మీరు తినండి, నేను తీసుకుంటాను. చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. మీ రెండిట్లో ఏవి బాగున్నాయి చెప్పండి. మీ ఇద్దరు 2 బాగున్నాయా? ఓ గుడ్. ఈరోజు మాకు పరిచయం చేసిన 2 వంటలు చాలా బాగున్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన జీ తెలుగు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, తర్వాత సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. వంట చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువుల్ని అవసరం మేరకు వాడుకుని అవి వదిలేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా చెప్పుకునేది ఉల్లిపాయ గురించి. పెద్ద ఉల్లిపాయ ఉన్నప్పుడు అది సగం వాడుకుని మిగతా సగం వదిలేస్తాం.
అలా వదిలేసిన సగం తర్వాత వాడుకుందామన్నా అవసరానికి పనిచేయదు. ఈసారి సగం ఉల్లిపాయ వాడుకోవాల్సి వచ్చినప్పుడు మిగతా సగానికి వెన్న రాసి పక్కన పెడితే తర్వాత వాడుకోవాల్సి వచ్చినప్పుడు తాజాగా ఉంటుంది. నచ్చింది కదా? మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రేపటి మీ ఇంటి వంటలో మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.